బ్రేకింగ్ న్యూస్. రేణు దేశాయ్ కుక్కలను మూకుమ్మడిగా చంపడంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. 1-2 కుక్కలు కరిచాయని అన్ని కుక్కలను చంపడం ఏంటి అని నిలదీశారామే. ఒకరిద్దరు రేప్ చేశారని చెప్పి ఉన్న అందరు మగాళ్లను చంపేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. నాట్ కిల్లింగ్ ఎవ్రీవన్. దెన్ రేపిస్ట్ ఉన్నారు. దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేప్ చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా? నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి. మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి. మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు. చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్ కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ. నాట్ కిల్లింగ్ ఎవ్రీవన్. దెన్ రేపిస్ట్ ఉన్నారు. దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేప్ చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా? నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి. మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి. మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు. చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్ కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ. నాట్ కిల్లింగ్ ఎవ్రీవన్. దెన్ రేపిస్ట్ ఉన్నారు. దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేప్ చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా? నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి. మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి. మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు. చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్ కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ. రైట్. రేణు దేశాయ్ అయితే కుక్కలను మూకుమ్మడిగా చంపడంపై అయితే ఆమె తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. 1-2 కుక్కలు కరిచాయని అన్ని కుక్కల్ని చంపేయాలా అంటూ కూడా ఆమె సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇటు రేణు దేశాయ్ చేసిన ఆ వ్యాఖ్యలకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు కుక్కలకి సంబంధించి ఇటు రేణు దేశాయ్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా యానిమల్స్ కి సపోర్ట్ గా ఆమె రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు ఆవిడ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు? మొత్తానికి ఆమె ఈ విధంగా రియాక్ట్ అవ్వడాన్ని ఎలా చూడాలంటారు హేమ? ఎస్, ఈరోజు ఉదయం ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా రేణు దేశాయ్ వచ్చారు. అయితే రేణు దేశాయ్ గతంలో కూడా అనేక సార్లు ఈ ఏదైతే యానిమల్కి సంబంధించినటువంటి అంశాలపైన బహిర్గంగా మాట్లాడకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా, అంటే ఎప్పుడు రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. సో స్టోరీస్ కానివ్వండి, పోస్టులు కానీ అనేక సార్లు పెట్టారు. ఈవెన్ వాళ్ళిద్దరు పిల్లలు అకిరా కానివ్వండి, ఆద్య కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి పెట్స్కి సంబంధించిన పిక్స్ కూడా ఎప్పటికప్పుడు పెడుతూ ఏదైతే యానిమల్కి సంబంధించి
సంబంధించినటువంటి ఆ ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజామాబాద్ కానివ్వండి, లేదంటే పలు ప్రాంతాలలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కుక్కలను, అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులను కరిచేయడం విషయం కానివ్వండి, లేదంటే పెద్ద ఎత్తున కుక్కలన్నీ కూడా దాడి చేస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు కుక్కలను చంపేశారు. దాదాపు 100 కుక్కల దాకా కూడా రీసెంట్ డేస్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ చంపేశారు. ఏకంగా నిజామాబాద్ అనే ఊర్లో అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం స్ట్రీట్ డాగ్స్ అన్నిటి, యాక్చువల్లీ ఎప్పటికప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్ని నిర్మూలించాలి, వీటిని ఎక్కడికక్కడ తీసేయాలంటూ కూడా అటు కోర్టు కూడా చెప్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉంటారు. దీని పనిలో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉంటారు. అయితే రీసెంట్గా నిజామాబాద్లో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాసేపటి క్రితం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా యానిమల్స్ని సేవ్ చేయాలి, ముఖ్యంగా డాగ్స్ని సేవ్ చేయాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూసాము. ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్కి సంబంధించినటువంటి విషయాలపైన యానిమల్ లవర్స్ ఎప్పటికప్పుడు బయటకు రావడం, ప్రొటెస్ట్లు చేయడం, గొడవలు చేయడం, లేదంటే ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్ని చంపేయకూడదు అంటూ కూడా వాటికి ఎక్కడైనా ప్లేస్ చూపించాలి, లేదంటే బర్త్ కంట్రోల్ చేయాలి, కానీ చంపడం కరెక్ట్ కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున యానిమల్ లవర్స్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఈరోజు రేణు దేశే మాట్లాడడం మాత్రం ఒక్కసారిగా సంచలనం రేపాయి. ప్రస్తుతం ఈరోజు ఉదయం మాట్లాడుతూ, అంటే ఎప్పుడు రేణు దేశే అనే ఒక పర్సనాలిటీ చాలా సాఫ్ట్ నేచర్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరే, ఒకవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కానివ్వండి, వాళ్ళందరి నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే చాలా కూల్గా డీల్ చేసేటటువంటి రేణు దేశే ఈరోజు మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఆ తీవ్ర దుమారం రేపుతూనే. ఒక్కసారి రేణు దేశే ఏం మాట్లాడారో కూడా బయట చూద్దాం. నాట్ కిల్లింగ్ ఎవ్రీవన్, దెన్ రేపిస్తున్నారు, దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు, అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? Why isn't government not coming up with the law? After 8 PM no man should be on the road. ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు? అక్కడ పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదింగా మందుల షాప్స్ పెడుతున్నారు, ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ డాగ్స్, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే, నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్. యా, చూసాం కదా రేణు దేశే ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారో. యాక్చువల్లీ ఒక్కసారిగా రేణు దేశే ఈ విధంగా మాట్లాడేసరికి అందరు కూడా షాక్కి గురయ్యారు. అయితే ప్రధానంగా తను చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం వీధి కుక్కల్ని ప్రస్తుతం మగవాళ్ళతో పోల్చడం మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. యాక్చువల్లీ ప్రస్తుతం మగవాళ్ళలో చాలామంది చిన్నపిల్లలను రేప్ చేస్తూ ఉంటారు, మర్డర్లు చేస్తూ ఉంటారు. అంటే మొత్తం మగజాతి మొత్తం కూడా చేసినట్టుగానే అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సేమ్ టైం ఏదైతే వైన్ షాపులు కూడా 8 గంటల తర్వాత వైన్ షాపులు ఎందుకు ఓపెన్ చేసి పెడుతున్నారు, దీనిపైన ప్రభుత్వం
ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు కదా. ఒక మహిళ స్వేచ్ఛగా బయటకు వెళ్ళాలంటే భయపడుతుంది. సో అలాంటి సందర్భాలు ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదని ఎందుకు కుక్కల పైన పడ్డారు, దట్టు స్ట్రీట్ డాగ్స్ పైన ఎందుకు పడ్డారు అంటూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. కేవలం 5 కుక్కలు ఎక్కడో ఖర్చాయి అని చెప్పేసి మిగతా 95 కుక్కలను చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా కామ్గా ఉండేటటువంటి రేణు దేశాయ్ ఒక్కసారిగా ఇంత అగ్రెసివ్గా మాట్లాడడం ఏంటి, దట్టు స్ట్రీట్ డాగ్స్ని ఇటు మగవాళ్ళతో కంపేర్ చేస్తూ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అంటూ కూడా ప్రస్తుతం నెటిజన్స్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. చెప్పండి. ఏమా అంటే ఇప్పటికే చూసుకుంటే రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో కొంచెం సైలెంట్ అయిందనే చెప్పుకోవాలి. ఎక్కడ ఆమె పోస్టులు కానివ్వచ్చు, ఎక్కడ ఆమె వీడియోస్ కూడా ఎక్కడ అప్లోడ్ చేయట్లేదు, ఎక్కడ దేని గురించి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు యానిమల్స్ని ఇష్యూ తీసుకొని ఇప్పుడు రియాక్ట్ అయింది కాబట్టి అంటే మళ్ళీ అందరి విషయాల్లో ఒక చర్చకి దారి తీయాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలా మాట్లాడింది అని అనుకోవచ్చా? మీరు అన్నట్టుగానే రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ నిజంగా ఏం పోస్టులు పెట్టడం లేదు. ఆ గతంలో మనం చూసుకుంటే రేణు దేశాయ్ ఏ పోస్ట్ చేసినా సరే అది చాలా వైరల్ అయ్యేది, దానిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి అయ్యారో అప్పటి నుంచి కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చాలా కామ్ అయ్యారు. ఏదైనా పోస్టులు పెట్టినా కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే పెడుతూ ఉన్నారు. అయితే చాలా రోజులు కామ్గా ఉన్నటువంటి పర్సన్ ఒక్కసారిగా ఈరోజు బయటికి రావడం, దట్టు ఏదైతే ఆ డాగ్స్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇటు మగవాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఏదో వైరల్ అవ్వాలని లేదంటే ఇంకేదో కాదు, తన ఇంటెన్షన్ చెప్పుకున్నారు. చాలామంది యానిమల్ లవర్స్ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. లైక్ అమలా కానివ్వండి, లేదంటే సెలబ్రిటీస్లో చాలామంది ఉంటారు, సమంత కానివ్వండి, ఇట్లా చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా కరోనా టైంలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటికీ నేరుగా వెళ్ళి ఫుడ్ పెట్టడం, లేదంటే ఎక్కడైనా ఇంజ్యూర్ అయినటువంటి డాగ్స్ని తీసుకొచ్చి వాటిని ఒక మంచి ఆ సెంటర్స్లో పెట్టడం, లేదంటే వాళ్ళకి మొత్తం ఆ యానిమల్స్కి సంబంధించినటువంటి పూర్తి ఆ ప్రికాషన్స్ అన్నీ చూసుకోవడం కూడా మనం చాలామంది సెలబ్రిటీస్లో చూస్తూ ఉంటాము. సేమ్ అదే కోవకి రేణు దేశాయ్ కూడా వస్తారు. తను చాలా ఆధ్యాత్మికం ఒకవైపు, మరొక వైపు జంతు ప్రేమికురాలుగా కూడా ఎప్పటికప్పుడు తన పోస్టులు కానివ్వండి, అంటే ఇలా బయటకు వచ్చి మాట్లాడకపోయినా తన పోస్టులు మాత్రం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే, లేదంటే ఏదైనా యానిమల్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ జరిగినా కూడా తను సోషల్ మీడియా వేదికగా కూడా ఆ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తూ చాలా పోస్టులు పెడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఇప్పుడు కూడా తనలో ఉన్నటువంటి ఆవేదన చెప్పేటటువంటి తరుణంలో ఒక్కసారిగా ఈ మగవాళ్ళతో కంపేర్ చేయడం మాత్రం ప్రస్తుతం ఒక చర్చకు దారి తీసింది. కేవలం ఏదైతే కుక్కలను ఉద్దేశించి మనుషులు కూడా, అంటే ఒక 100 కుక్కల్లో 5 కుక్కలు తప్పు చేసాయని, 5 కుక్కలు మీద పడి కరిచేసాయని, 5 కుక్కల ప్రవర్తన బాలే అని చెప్పి మిగతా 95 కుక్కల్ని ఏ విధంగా చంపేస్తారు అంటూ ప్రశ్నిస్తూనే సేమ్ టైం మగవాళ్ళు కూడా కనీసం చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా మర్డర్లు చేస్తూ ఉంటారు, రేప్లు చేస్తూ ఉంటారు. 8 దాటిన తర్వాత వైన్ షాప్కి వెళ్ళి మద్యం సేవించి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. దానివల్ల మహిళలకు సెక్యూరిటీ ఉండదు. సో మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. అంటే ఒక్క మగవాళ్ళు తప్పు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తప్పు చేసినట్ట అంటూ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి మగాళ్ళందరినీ కూడా సూటిగా ఉద్దేశిస్తూ మాట్లాడడం ప్రస్తుతం ఒక విధంగా అసలు అందరు షాక్కి గురయ్యారు. ఎప్పుడు సైలెంట్గా ఉండేటటువంటి రేణు దేశాయ్ ఎందుకు ఒక్కసారిగా ఇంత అగ్రెసివ్ అయ్యారని. సో చూడాలి మరి సోషల్ మీడియాలో ఈ అంశం ఎలాంటి చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఏం మాట్లాడినా సరే దానిపైన తీవ్ర దుమారం రేపుతూ ఉంటే, వాళ్ళు పాజిటివ్గా మాట్లాడినా దానిపైన నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడినా సపోర్ట్ చేసేటటువంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ఏదో ఒక కామెంట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ విషయాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు, నిజంగా తనలో ఉన్నటువంటి ఒక యానిమల్ లవర్ని గుర్తిస్తారా, లేదంటే మగవాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడినందుకు నెక్స్ట్ నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం చూడాలి. ఎస్ ఏమా అంటే ఎప్పుడు కూడా ఇటు రేణు దేశాయ్ యానిమల్ లవర్ అని ఎక్కడా ధృవీకరించుకోలేదు, ఎక్కడా కూడా చెప్పుకోలేదు. అంటే ఇటు మీరు ఇందాక అన్నట్టు అమలా కానీ సమంత కానీ వీళ్ళు ఎప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. యానిమల్స్కి సంబంధించి వాళ్ళు ఒక కేజెస్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఒక యానిమల్ లవర్ అని ఈ వీడియోతో మనం అనుకోవచ్చా? తన మాటల్లోనే అర్థమవుతుంది. సో ఒక స్ట్రీట్ డాగ్స్ని చంపేసినందుకు అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా యానిమల్ లవర్స్ అయి ఉండాలి, లేదంటే యానిమల్స్ పట్ల జంతువుల పట్ల ప్రేమ ఉంటేనే ఆ విధంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం, దారిలో వెళ్తుంటే ఎక్కడైనా ఒక చిన్న డాగ్ యాక్సిడెంట్ అయినా లేదంటే ఇంకా ఏదైనా జరిగినా సరే కొంతమంది చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే రియల్గా యానిమల్ లవర్స్ ఉంటారో వాటిని దగ్గర తీసుకొని లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇలా వాళ్ళకి తగిన సహాయం చేస్తూ ఉంటారు. సో ఇది కూడా
కూడా అలాంటి సిచ్యువేషనే. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని 100 ఆఫ్ డాగ్స్ని ఒకేసారి చంపేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా జరగలేదు. మేబీ అందుకే తను రియాక్ట్ అవ్వలేదేమో. సో ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరగడంతో తను కూడా బయటకు వచ్చారు. అండ్ మోరోవర్ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో యానిమల్ లవర్స్ సంబంధించినటువంటి వాళ్ళు, సో ఆ కార్యక్రమానికి రేణుదేశాన్ని ముఖ్య అతిథిగా పిలిచారు. పిలిచిన తర్వాత మాట్లాడుతూ ఒక్కసారిగా రేణుదేశ అయితే అగ్రెసివ్ అయ్యారు. ప్రస్తుతం అదే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎప్పుడు కామ్గా ఉండేటటువంటి పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్ అయ్యారని సో చూడాలి. దీనిపైన మళ్ళీ ఏదైనా స్పందిస్తారా, అసలు ఏం జరగబోతుంది అని. ఎందుకంటే గతంలో కూడా ఏదైనా టాపిక్ రేణుదేశకి సంబంధించినటువంటిది వస్తే వెంటనే ఇమ్మీడియట్గా తను బయట రిలీజ్ చేయడం, లేదంటే ఏదైనా పోస్ట్ చేయడం, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. మరి దీనిపైన ఎలా మాట్లాడబోతున్నారు, మిగతా నెటిజన్స్ అంతా దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఈ అంశం ఏ విధంగా దారితీస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. కిల్లింగ్ ఎవ్రీవన్, దెన్ రేపిస్తున్నారు. దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదింగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ డాగ్స్, ట్రస్ట్ మీ, ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్, karma will be there, karma will hit you. I'm not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్ల ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది.